భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. బ్రదర్ అనిల్, షర్మిల గారి హస్బెండ్ ఆయన. ఆయన ఒకప్పుడు బ్రాహ్మడు, పుట్టుకతో బ్రాహ్మడు. షర్మిలాని పెళ్లి చేసుకుందామని, అంటే వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ అనుకుంటా. ఆ లవ్ మ్యారేజ్ పెద్ద స్టోరీ ఉంది దానికి. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే అతను కన్వర్ట్ అవ్వాలని చెప్పినట్టున్నారు. సో కన్వర్ట్ అయ్యాడు, క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు. కన్వర్ట్ అవడం విపరీతమైన వీర క్రిస్టియన్ అయిపోయాడు. వీర క్రిస్టియన్, మన హిందువుల్ని దూషించడం, క్రిస్టియన్ని అప్పటిదాకా ఉన్న బ్రాహ్మణ్యం అయిపోయిందా నాకు అర్థం కాదు. అలాంటి కొంచెం కాంట్రవర్షియల్ మనిషి అండి అతను. అతను చేసేవన్నీ కూడా అవకాశం కొద్దీ, అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ జంపు. వాళ్ళ జీవితంలో కూడా కొంచెం ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా అవి చేసినట్టుండి ఆయన. చేసి అవకాశవాది, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దూరిపోతాడు మనడు. వాడికి నీతి నియమం, అమ్మ బాబు ఎవడో అక్కర్లేదండి. అలాంటి మనిషి నా ఉద్దేశంలో. ఓకే, వాడికి ఓన్లీ నీతి ఏంటంటే మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే. మనకి డబ్బులు వచ్చేది, మన పని అయిపోవాలి. అంతకంటే క్రిస్టియానిటీ కానీ ఈ హిందుత్వం కానీ ఏం లేదండి నాకు తెలిసి. ఇది స్టాంచ్ ఆపర్చునిస్ట్ అంటారు కదా, ఆపర్చునిస్ట్. అలాంటి ఆయన ఇప్పుడు వాళ్ళ ఆవిడ కోసం క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. కడప ఏరియాలో తిరుగుతున్నాడు పాపం. ఆవిడని ఎంపీ కింద చేద్దామని. మొన్నదాకా మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది నేనే, ప్రార్థనలు చేసి యేసుని మెప్పించి నా ప్రార్థనల వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచేశాడు అని చెప్పుకునే మనిషి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వాళ్ళ ఆవిడ కోసం ప్రార్థనలు గట్రా చేసేస్తున్నాడు. చేసేసి ఈ మాట ఆవిడని ఎంపీ కింద గెలిపించేద్దామని ట్రై చేస్తున్నాడు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుందండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో దానికి తెలియదు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అడుగంటికి పోయింది చెప్పాలంటే. వాళ్ళలో వాళ్ళు ఫైటింగు, వాళ్ళు దిశ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళలేదన్నాడు. దశ లేకుండా అగమ్య గోచరంగా ఉందండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఈవిడి స్టేట్, ఆంధ్ర స్టేట్లో లీడరు. ఈవిడేమో పాప అసలు ఇప్పటిదాకా కాంగ్రెస్ స్టేట్లో లేకుండానే పోయింది. ఆంధ్ర స్టేట్లో కాంగ్రెస్ లేదు చెప్పాలంటే. బీజేపీకి 1% అయినా ఉందేమో కానీ కాంగ్రెస్కి అది కూడా లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈవిడ ఉంటానంటే వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు. కాకపోతే ఈవిడ ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుందో అన్నది కొంచెం కష్టమే. కేఏ పాల్ టైప్లో డిపాజిట్లు వస్తాయో లేదని కూడా చెప్పడం. తిరుగుతుంది కదా, డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి ఉన్నాయో లేదో తెలియదు మనకి. ఆవిడ దగ్గర డబ్బులు ఉండాలి కదా మెయిన్. అది డబ్బుల కోసమే గొడవ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడకి. ప్రాపర్టీ ఇష్యూలు ఏమో ఉన్నాయి. డబ్బులు కరెక్ట్గా రాకపోయేసరికి ఇంకా ఇబ్బందికరం. కాంగ్రెస్ వాడు కూడా ఇప్పుడు డబ్బులు, ఎందుకంటే వాళ్ళు మొత్తం కాంగ్రెస్ ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదండి. సో కాంగ్రెస్లో ఆర్గనైజేషన్ కెపాసిటీ కంప్లీట్గా జీరో అయిపోయింది. ఈ పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ గారి ప్రేయర్స్ ఎంత బాగా పనిచేస్తాయో చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్, హర హర.